నమస్కారం అండి. ఈరోజు ఏపీల వార్తలోని ముఖ్యాంశాలు చూసుకుంటే, రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ మూకలు చేసిన అరాచకాలు అన్నీ కావు. ప్రతిపక్షాలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసి అధికార పార్టీ శ్రేణులు తాజాగా అధికారులపై తమ జూలం ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఎన్నికల అధికారులపై వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్నారనే వాదనలు కూటమి నేతలు బలంగా వినిపిస్తున్నారు. అయితే తమ మాట వినని అధికారులపై బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వీరు ఒత్తులు తట్టుకోలేక అధికారులు సెలవులు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు. అట్లా అధికారులపై కూడా దాడులు చేస్తున్నారంట. వార్త, జగన్పై రాయి దాడి కేసులో కొత్త టెస్ట్. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో కొత్త టెస్ట్ నెలకొంది. నిందితుడు సతీష్ కుమార్కు బెయిల్ మంజూరు అయినా విడుదల కాలేదు. బెయిల్ తీర్పుపై స్టే ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గురువారం వరకు విజయవాడ 8వ అదనపు కోర్టు జడ్జి స్టే ఇచ్చింది. చూడండి పసిపదిలో మీద అది అట్లా ఉండే పసిపిల్లోడు అతను వేసాడా ఏదా కోర్టులో ఉండాలి. ఏం చేయాలా మరి, మనం ఏమంటాం. ఇంకొక వార్త, కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శక సూత్రాల ప్రకారం ఓట్ల లెక్కింపు ఏర్పాటు జరగాలని, అంతా సవ్యంగా ఉందో లేదో ముందే చూసుకోవాలి. ఈసీ నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరగాలి బాబు, ముందే పరిశీలించి తేడా వస్తే ఫిర్యాదు చేయండి. పోస్టల్ బ్యాలెట్పై వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. వీలైనన్ని లెక్కించకుండా పక్కన పెట్టించే కుట్ర. ఈ ప్రయత్నాలు పక్కా అడ్డుకోవాలి. పార్టీ అభ్యర్థులకు టీడీపీ అధినేత ఆదేశము. కౌంటింగ్కు సన్నద్ధంపై టెలికాన్ఫరెన్స్లో వాళ్ళకి చెప్పాడు. ఏమని, జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడుండే పరిస్థితులు ఇట్లా ఉంటారు, వైసీపీ వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు అనే లెక్క ఉంటుంది. ఇంకొకటి, నిబంధనలు పాటించే కౌంటింగ్ ఏజెంట్లు తనకు వద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ల ఆయన సమావేశమయ్యారు. సాధ్యమైనంత వరకు వాదన చేసే వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోండి, రూల్స్ అంటూ ఎన్నిక తగ్గే వాళ్ళైతే రావద్దు. తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు నిర్దేశము. టీడీపీ జనసేన ఏజెంట్లపై తిరగబడాలని ఆదేశము. చూడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, తిరగబడాలని ఆదేశం చేస్తున్నారు. ఏమన్నా ప్రాబ్లం అయ్యే కేసులు అయితే ఎవరు రారు, ఎవరికైనా వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా జాగ్రత్తగా మనం ఉండాలి. వాళ్ళ మాటలు విని ఏదన్నా అల్లర్లు చేశారనుకో కేసులు పెడితే మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి అట్లాంటివి ఏమీ చేయకండి. మనకి ఏమి కావాలో కూర్చొని రూల్స్ ఫాలో అవ్వడానికి రాలేదు. సాధ్యమైనంత వరకు వాదన చేసే వాళ్ళతో కూర్చోండి. కౌంటింగ్ ఏజెంట్లు రూల్స్ ఫాలో అయ్యి వెనక్కి తగ్గే వాళ్ళు అయితే వద్దు, రాకండి అని సజ్జలు తెలిపారు. వైసీపీ లక్ష్యాన్ని చేరుకునేలా టీడీపీ జనసేనలకు అడ్డుపడి పని చేయాలని చెప్తున్నాడు. చెప్పండి, గలాట్లు పడేవాళ్ళు కావాలా, మంచోళ్ళు వద్దు అని చెప్తున్నాడు. ఎవరు, మన సజ్జల రామకృష్ణారెడ్డి. కొట్లాడేవాళ్ళు కావాలంట గట్టిగా, మంచిగా పనిచేసేవాళ్ళు వద్దండి, కొట్లాడేవాళ్ళు కావాలి అని లెక్క చెప్తున్నారు. ఆలయాల్లో విగ్రహాల దొంగ జీవితం ప్రారంభించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్ల అక్రమంగా ఆర్జించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. చంబల్ బందిపోట్లకు తగ్గని చరిత్ర, పీఆర్కే ట్యాక్స్ పేరుతో దోపిడీ, మద్యం ద్వారా 400 కోట్లు, తెలుగుదేశం నేతల ఆగ్రహము, పిన్నెల పైచకాయంపై టీడీపీ పుస్తకము. చూడండి, పిన్నెల రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో ఆయన 8 హత్యలు 113 దాడులు చేయించారని విమర్శించింది. ఆయన అరాచకాలు, అవినీతిపై పార్టీ నేతలు బుధవారం ఇక్కడ
తమ కేంద్ర కార్యాలయంలో పిన్నెల పైచకం పేరిట 28 పేజీల పుస్తకం విడుదల చేశారు పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి. అట్లా 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 నడుస్తున్నాయి అది రాజకీయాల్లో. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఎక్కువైపోయింది. ఏం చేయాలో మరి ఎవరిని ఏమంటారో ఎవరిని ఏమనాలి చెప్పండి. ఎవరు అధికారం ఉంటే వాళ్ళదే రాజ్యం, లేకపోతే ఎవరిది ఏం లేదు. ఏ పార్టీకి అధికారంలోకి వచ్చినా కక్ష సాధింపులొద్దు. రాష్ట్రంలో నియోజకవర్గాలు ఏ పార్టీలోకి వచ్చినా వ్యక్తిగత రాజకీయ కక్షల సాధింపులు వీడనాడాలని, నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని, దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న పరిష్కారం కృషి చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి న్యాయవాది జె శ్రీనివాసరావు హితవు పలికారు. మీరు చెప్పేది కరెక్టే సార్, మంచిదే. పాటించోళ్ళు కావాలి కదా. పాటించోళ్ళు ఎవరుండారు? ఎవరు పాటించరు. నువ్వు నన్ను చంపినావా వాడిని ఇంకోని చంపాలే, అదే ఉండేది పరిస్థితి. కానీ అందరూ ఎవరు కూడా తొందరపడకండి, అల్లర్లు చేయకండి. జూన్ 4వ తారీఖున రిజల్ట్ వస్తుంది కాబట్టి ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు, అన్నీ ప్రశాంతంగా నడుస్తాయి. కేంద్ర బలగాలు ఎక్కువ పెట్టారు, గలాట్లు చేస్తే కేసులు పెడతారు. మీరు ఎవరు కూడా వాళ్ళ మాటలు వీళ్ళ మాట తొందరపడి రోడ్ల మీదకి వచ్చి గలాట చేయకండి. ఏ పార్టీ వచ్చినా వాళ్ళు వీళ్ళు చంపుకోవడాలు అట్లాంటివి చేయకండి. ప్రశాంతంగా ఉండండి. ప్రజలు ఓట్లు వేసేశారు. ఎవరికి అనుకూలమో ఎవరు ప్రజల యొక్క తీర్పుని ఎవరు కాదని లేరు ఇప్పుడు. కాబట్టి ఎవరు కూడా దయవుంచి అల్లర్లు చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ, నా ఛానల్ను నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.